ఎంసెట్ నీట్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పొలిటీషియన్స్ కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టాలా? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సావిత్రి ఠాకూర్. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఎంపికయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఓ ప్రభుత్వ పథకానికి సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే అక్కడ ఆమె తన సొంత భాషలో బేటీ బచావ్ బేటీ పఢావ్ అనే ప్రభుత్వ నినాదన బోర్డుపై రాయలేకపోయారు. ఓవైపు దేశంలో పేపర్ లీక్ వ్యవహారం వేడి మీద ఉండగానే మరోవైపు కేంద్ర మంత్రి కనీసం రాయలేకపోవడంతో రాజకీయ నాయకులకు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండాలనే విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం త్రిపుర ముఖ్యమంత్రి అభిపలబ్ కుమార్ దేవ్ ఓ సభలో మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్లో మెకానికల్ ఇంజనీర్లు కాకుండా సివిల్ ఇంజనీర్లు ఉండాలని అన్నారు. मेकैनिकल इंजीनियर हुए सिविल सर्विस जाओ సివిల్ ఇంజనీర్ కావచ్చు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి పొలిటీషియన్స్కి ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకు ఉండకూడదు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. వేల సంవత్సరాల క్రితం గ్రీక్ ఫిలాసఫర్ సాక్రటీస్ ఒక మాట చెప్పారు. మీరు సముద్రంలో వెళ్తున్నప్పుడు సీ రూట్స్ అన్నీ తెలిసిన వ్యక్తినే కెప్టెన్ ఆఫ్ ద షిప్గా పెట్టుకోవాలని, లేదంటే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. అలాగే చదువుకున్న వాళ్ళు పాలకులైతే సమాజం బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస విద్యార్హతతో కూడిన ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి కొన్నేళ్ల క్రితం ప్రధానికి లేఖ కూడా రాసింది. ఈ విషయం గురించి రాజ్యాంగ పరిషత్ కూడా ఆలోచించింది. 1949 జూన్ 2న రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఏవైనా అర్హతలు ఉండాలా లేదా అనే అంశంపై రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. అప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన బ్రజేశ్వర్ ప్రసాద్ రాజకీయ నాయకుల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస విద్యార్హతలు ఉండాలని ఓ సవరణను ప్రతిపాదించారు. కానీ దానిపై ఇంకా చర్చ జరగలేదు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే దక్షిణ కొరియాలో ఇదే జరుగుతోంది. పీపుల్ పవర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నుండి టికెట్లు కోరుకునే రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దక్షిణ కొరియాలో బ్యూరోక్రసీ ఎలా పనిచేస్తుంది? ఉత్తర కొరియాలో ఎలాంటి సంబంధం ఉంది? ఇలా ఈ పరీక్షలో అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ ఎగ్జామ్ కోసం 130 పేజీల శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. దక్షిణ కొరియాలో ఒక రాజకీయ పార్టీ ఇలా చేయగలిగితే మన దేశంలో ఎందుకు చేయొద్దు? మన దేశంలో ప్రతిదానికి పరీక్ష ఉంది. అలాంటప్పుడు రాజకీయ నాయకులకు పరీక్ష ఎందుకు లేదు? దేశాన్ని నడపడం అంత తేలికైన విషయం అయితే డెఫినెట్లీ కాదు. మన దేశంలో ఆర్థిక, విద్య, మైనింగ్, వ్యవసాయం ఇలా దాదాపు 50 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. సంబంధిత విద్య మరియు వృత్తిపరమైన నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులైతే తమ మంత్రిత్వ శాఖలో మంచి నాయకత్వాన్ని చూపించగలగరని ఒక సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. అదే సర్వేలో నాయకులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్నిసార్లు పథకాలు అమలు చేయడానికి సమయం పడుతుందని కూడా వెల్లడైంది. మన సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయంతో ఉందన్నమాట. 2015లో హర్యానా రాష్ట్ర అసెంబ్లీ, హర్యానా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే నాయకులకు కనీస విద్యార్హత ఉండాలి అని ఒక చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టం వల్ల దాదాపు 68% ఎస్సీ మహిళలు, 41% ఎస్సీ పురుషులు ఎలక్షన్లో పోటీ చేయలేకపోయామని సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ కోర్టు ఈ చట్టాన్ని తిరస్కరించలేదు. విద్యార్హత వల్ల అభ్యర్థులు పంచాయతీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారని, మనిషికి మంచి చెడుల మధ్య తేడా తెలిసేలా చేసేది విద్య అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చదువుకొని రాజకీయ నాయకుడితో పోల్చితే చదువుకున్న రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడే అవకాశం కూడా చాలా తక్కువని అనేక అధ్యయనాల్లో తేలిందనమాట. అలా అని చదువుకున్న రాజకీయ నాయకులందరూ అవినీతి పరులేనని, చదువుకొని రాజకీయ నాయకుడు ఖచ్చితంగా అవినీతి పరుడు అవుతాడని కాదు. కానీ సగటున విద్యావంతులైన రాజకీయ నాయకుల్లో అవినీతి పరులు తక్కువగా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలిందనమాట. మన దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి మనందరికీ తెలుసు. 195 దేశాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాల పరిధి 145 అని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. మన దేశంలోని ప్రధాన ఆరోగ్య సమస్యలలో నవజాత శిశు మరణాలు ఒకటి. 2020లో మన దేశంలో నవజాత శిశు మరణాలు రేటు 20%. అయితే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, చైనా దేశాలలో ఇది 2 నుంచి 3% మధ్య ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్లు కూడా మనకంట మెరుగ్గా ఉంటాయి. జిల్లాల్లో నాయకులు ఎక్కువ విద్యావంతులైతే ఆ జిల్లాలో నవజాత శిశు మరణాలు తగ్గుతాయని 2022 నాటి ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి ఎక్కువ విద్యావంతులైన రాజకీయ నాయకుడు మన ఆరోగ్యానికి మంచిది.
విద్య, కరెంట్, రోడ్లు ఇలా అన్ని విషయాల్లోనూ ఇదే జరుగుతుంది. సో చదువుకున్న నాయకుడు ఉంటే అన్నీ బాగుంటాయి. ఇదేగా మీకు అర్థమైంది? వెయిట్. ఈయన పేరు కుమారస్వామి కామరాజ్. స్వాతంత్ర సమర యోధుడు. తమిళనాడులో చాలా ప్రసిద్ధి రాజకీయవేత్త, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. మద్రాసు రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. అతని విధానాల వల్లే 1962 నాటికి మద్రాసు రాష్ట్ర జనాభాలో 85% మందికి ఉచిత విద్య అందించారు. మారుమూల ప్రాంతాల్లో స్కూల్స్ ఏర్పాటు చేశాడు. స్కూల్స్లో మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రారంభించిన తొలి వ్యక్తి కూడా ఈయనే. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లారు. పిల్లల పోషకాహార స్థాయి పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని ఫాలో అయ్యాయి. ఇవన్నీ చేసిన కుమారస్వామి కామరాజ్ కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయలేదు. సో మార్పు తీసుకురావడానికి విద్య అవసరం లేదని అర్థమవుతుంది. డాక్టర్ అంబేద్కర్ కూడా చదువు తెలివితేటలకు గ్యారంటీ కాదన్నారు. మంచి రిప్రజెంటేటివ్ కావాలంటే చదువుకోవాల్సిన అవసరం లేదని ఆయన బలంగా నమ్మారు. ఇంతేకాకుండా ఆ కాలంలో కొన్ని వర్గాల వారికి మాత్రమే చదువుకునే ఆప్షన్ ఉండేది. కాబట్టి రాజకీయాల్లో ఫిక్స్డ్ క్వాలిఫికేషన్ ఉంటే కొన్ని వర్గాల ప్రజాప్రతినిధులు వస్తారేమోనని ఆయన భయపడ్డారు. ఇక రాజకీయ నాయకులకు ఏ రంగంలోనూ అంతగా అవగాహన ఉండాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఉందన్నమాట. ఎందుకంటే వారికి సపోర్ట్ చేయడానికి బ్యూరోక్రసీ ఉంది. కఠినమైన పరీక్ష రాసిన తర్వాతే వారు ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ అధికారులు అవుతారు. రాజకీయ నాయకుడి బాధ్యత ఒక విధానాన్ని రూపొందించడం, దాన్ని అధికారులకు తెలియజేయడం మాత్రమే. బ్యూరోక్రాట్లే దాన్ని అమలు చేస్తారు. ఇక రాజకీయ నాయకులకు ఉన్న అతిపెద్ద ఎంట్రన్స్ టెస్ట్ ఎలక్షన్. ఆ పరీక్ష కేవలం వారి విద్యార్హతను మాత్రమే చెక్ చేయదు. వారి కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిమినల్ రికార్డ్స్ ఇలా చాలా విషయాలకు టెస్ట్ పెడుతుంది. మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే అతి కష్టమైన పరీక్ష. కాబట్టి రాజకీయ నేతలకు మరో పరీక్ష అవసరమా? ఇప్పుడు మీరు 2 sides ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ విన్నారు కదా. మరి పొలిటీషియన్స్కి ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలా? కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అండ్ ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కష్టమైనా సరే ప్రతి నిమిషం వే2 న్యూస్ని ఫ్లిప్ చేస్తూ ఉండండి.